సో ఈరోజు అయితే నాకు చికెన్ తినాలనిపించింది అనమాట. సో ఇంకా థిక్ గ్రేవీ తోటి చికెన్ అలా చేసుకొని తినాలని నాకు ఎందుకో క్రేవింగ్స్ వచ్చేసినాయి. సో ఇంకా చికెన్ అయితే వండడం అయితే స్టార్ట్ చేసిన. సో ఇంకా ఫస్ట్ అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ పుదీనా అయితే మంచిగా ఫ్రై చేసేసి ఇంకా టమాటో కూడా వేసేసుకొని అవి మంచి గోలిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే పెట్టేసిన అనమాట. ఇందులో కారం, ఉప్పు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసి అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసిన. సో అది కూడా వేసేసి మంచి కలిపి మూత పెట్టేసుకొని ఒక 5 minutes మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసినామా లేదా అన్నట్టు కొంచెమే పోసిన అనమాట వాటర్ అయితే. ఇంకా వాటర్ కూడా పోసేసి మూత పెట్టేసి ఒక 10-15 minutes దాన్ని డిస్టర్బ్ చేయకుండా వదిలేస్తే చూడండి కర్రీ మాత్రం ఎంత బాగా వచ్చిందో అసలు. ఆ థిక్ గ్రేవీ తోటి వచ్చేసింది. ఇప్పుడు కూడా దింపుకోవచ్చు, ఇంకా ఫ్రై కావాలి అనుకుంటే ఇంకా కొంచెం సేపు ఉంచి ఇంకా దగ్గర పడేదాకా ఉంచుకోవచ్చు. నాకైతే ఈ గ్రేవీ కరెక్ట్ అనిపించింది. సో ఇంకా నేను లాస్ట్లో కొత్తిమీర వేసేది దింపుకున్నాను. సో దీనికి కాంబినేషన్గా నేనైతే బగారా చేసుకున్నాను అనమాట. సో ఇంకా బగారా వేడి వేడి అన్నంలో చికెన్ వేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్ అద్దిరిపోయింది అసలు. టేస్ట్ మాత్రము ఇంకొంచెం ఫ్రై కూడా అవ్వచ్చు, బట్ నాకు కొంచెం గ్రేవీ ఉండాలనిపించింది. సో అందుకే నేనైతే ఈ గ్రేవీ కన్సిస్టెంట్ తీసుకున్నాను. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్